లూకాసు వార్త 2వ అధ్యాయం. Luke chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయం 51. Luke chapter 2 verse 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. గ్రేట్నెస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క గొప్పతనము. ఆయన దేవుడై ఉండి మానవులతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆకాశ మహాకాశాల పట్టజాలని వాడై ఉండి నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండెను. సాధారణంగా మనం లోబడి ఉండాలంటే ఇష్టం ఉండదు కదా. మనము అధికారం చేయాలంటే ఇష్టం, కానీ లోబడి ఉండాలంటే ఇష్టం ఉండదు. ఒబీడియన్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ జీవితానికి విధేయత కలకతురాయి. అనేక సందర్భాల్లో సబ్మిషన్, విధేయత మనకు కనిపిస్తుంది. నాజరేతు అంటే మీకు తెలుసు కదా, బిట్టర్. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మంచిది కాదు, మంచివాడు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. నజరేయుడా ప్రార్థన చేస్తుంటాం. జీసస్ ఆఫ్ నాజరేత్. పిలాతు యేసు ప్రభు వారు చనిపోయే మునుపు శిలువ మీద ఒక బోర్డు పెట్టడానికి పై విలాసం రాయించినాడు. జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు. ఎందుకు రాయలేదు బెత్లెహేమీయుడైన యేసుని? ఎందుకు రాయలేదు యెరూషలేమీయుడైన యేసుని? ఎందుకు రాయలేదు గలీలయుడైన యేసుని? ఎందుకు రాయలేదు కపెర్నహూమీయుడైన యేసుని? నజరేతులో దాదాపు ఆయన 30 సంవత్సరాలు ఉన్నాడేమో. 30 సంవత్సరాలు ఒకే దగ్గర బయటికి వెళ్ళకుండా, మనమైతే ఎన్నిసార్లు బయటికి వెళ్ళి లోపలికి వస్తాం కదా. ఎందుకు బయటికి వెళ్ళామంటే మా ఇంట్లో పోట్లాడాను, హాస్టల్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులకు లోబడి ఉండేనన్న వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు వల్లే ఉన్న యవనస్తులు ఎవరైనా ఉంటారా? నాట్ ఈవెన్ ఎ సింగిల్ పాస్. బట్ హి వాజ్ ఒబీడియంట్. బైబిల్ సెలవిస్తుంది, ఫిలిప్పి 2 అనుకుంటా, హి వాజ్ ఒబీడియంట్, ఈవెన్ ఒబీడియంట్ అంటూ ద డెత్ ఆఫ్ ద క్రాస్. సిలువ మరణం పొందుదాకా ఆయన విధేయత చూపించారు. ఎందాక విధేయత చూపించాలి బ్రదర్? కొంతమంది అంటారు, ఏం లేదు బ్రదర్, పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళి అయిన తర్వాత విధేయత చూపించేసే వేరైపోతుంది. అప్పుడు రకరకాలుగా ఆలోచిస్తున్నారేమో. అలా కాదు. మన ప్రభు వారికి సంపూర్ణ విధేయత, సంపూర్ణ కాలం జీవించవలసిన వారమైన బలం మనకి అదే జ్ఞాపకం చేస్తుంది. నో సబ్మిషన్, నో యాంటిసిపేషన్. విధేయత